హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బిజీగా ఉన్నానండి. ఎందుకంటే మన ప్రాసెస్ తెలుసు కదండీ! సింపుల్‌గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి కుచ్చులు. ఒక కస్టమర్ వచ్చి ఒకసారి కుచ్చులు కట్టుకున్నారంటే ఇంక ఇద్దరు కస్టమర్స్‌ని అయితే తీసుకొస్తారండి వాళ్ళు. అంత బావుంటాయి కుచ్చులు. మనం చేసే పనికి తగ్గట్టుగా మంచి మెటీరియల్‌ని కూడా తీసుకోవాలండి. అందుకనేసి బీడ్స్ కానీ, థ్రెడ్స్ కానీ మంచివే ఎంచుకోవాలండి. చూడండి, ఈ రాయల్ బ్లూ కలర్ శారీకొచ్చేసి గ్రీన్ కలర్ ఉందండి శారీ మొత్తము. పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ అయితే ఉంది. అందుకనేసి శారీ కలర్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ బీడ్స్‌ని అయితే తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి క్రిస్టల్స్ అండి. క్రిస్టల్‌లో ఉన్నటువంటి గ్లాస్ బీడ్స్. వాటిల్నైతే తీసుకుంటున్నానండి. తీసుకునేసి ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్‌కి 4 వరుసల కాటన్ దారాన్నయితే తీసుకున్నానండి. 4 వరుసల దారం అనేది మనకు నీడిల్‌కి ఎక్కించినప్పుడు 8 వరుసలైతే అవుతుందండి. చూడండి, నేను ఫస్టే మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి. 1.25 ఇంచ్ మెజర్‌మెంట్ తోటి మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఫింగర్స్ తోటైతే 2 ఫింగర్స్ కనుక పెట్టుకుంటూ వెళ్ళామంటే మార్కింగ్ అయితే వచ్చేసిందండి. చాలా సింపుల్‌గా ఉంటాయి. ఈ థ్రెడ్స్‌ని యూజ్ చేసేసి ఈ మెథడ్‌లో గనక కుచ్చులు కట్టారంటే ఎంత ఈజీగా కట్టొచ్చంటే అంత ఈజీగా కట్టొచ్చండి. చూడండి, ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. సింగిల్ బీడేనండి నేను యూజ్ చేసేది. సింగిల్ బీడ్ యూజ్ చేసేసి చాలా సింపుల్‌గా అయితే కుచ్చులు కడుతున్నాను. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాక ఓన్లీ సింగిల్ బీడ్సే ఎక్కువ పోతున్నాయండి కుచ్చులైతే. హెవీగా అయితే అంతగా వేపించుకోవడం లేదు. అందరూ సింపుల్‌గానే ఇష్టపడుతున్నారు. సింపుల్‌గా చాలా బాగున్నాయి గ్లాస్ బీడ్స్ అనేసి ప్రతి ఒక్కరూ గ్లాస్ బీడ్సే అడుగుతున్నారండి. చూడండి, ఈ విధంగా జస్ట్ బీడ్ ఎక్కించుకోవడము, మళ్ళీ నీడిల్‌ని పైనుంచి మళ్ళీ అదే బీడ్ లోపల గుండా కింద వైపుకైతే తీసుకురొచ్చేసేయడం. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇప్పుడు కుచ్చు కట్టుకోవడానికి ఒక 3 ఇంచుల దారం అయితే వదిలేసేసుకొని ఎక్స్ట్రా దారాన్ని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అంతా సేమ్ అండి. మొత్తం పళ్ళు మొత్తానికి ఈ విధంగా బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి. ఒక సింపుల్ బీడ్ ఏసేసి కుచ్చు కట్టామంటే చాలా లుక్ కూడా చాలా బావుంటుందండి. మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్ చూసేసి కుచ్చులు కట్టడం నేర్చుకున్నారండి. వాళ్ళందరూ ఏమిక్కా యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు. చాలా బిజీగా అయితే ఉన్నానండి. అందుకే మీకు వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను. శారీ పళ్ళు మొత్తానికి నీట్‌గా ఒక కలర్‌లో ఈ విధంగా బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత శారీ అయితే గ్రీన్ కలర్ అని చెప్పాను కదండీ! గ్రీన్ కలర్ రేషియం థ్రెడ్‌ని అయితే తీసుకున్నాను. ఇవి సిల్క్ థ్రెడ్స్ అయితే కాదండి. రౌండ్స్ చుట్టడము అట్లా ఏముండదు ప్రాసెస్. చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఆల్రెడీ చుట్టేసే వస్తాయి. వాటిల్ని మనం జస్ట్ డివైడ్ చేసేసుకొని కుచ్చులు కట్టుకోవడమేను. చాలా ఈజీగా ఉంటాయి. చాలా సిల్కీగా స్మూత్‌గా ఉంటాయండి. మీరు ఒక్కసారి గనక ఈ థ్రెడ్స్ తోటి కుచ్చులు కట్టడం స్టార్ట్ చేశారంటే ఈ థ్రెడ్స్‌నే లైక్ చేస్తారండి. ఇవి కర్ల్ అవ్వవు. చాలా ఈజీగా బావుంటాయండి. ప్రాసెస్‌కి కూడా 1 ఆర్ 2 శారీస్ కనుక కట్టారంటే మీకు చాలా ఈజీ అయిపోతుందండి. ఇవి నాట్లు వేసేసి వస్తాయి కదా! నాట్స్ అన్నిటిని నీట్‌గా తీసేయాలి. ఈ థ్రెడ్స్ వచ్చేసి కొన్నైతే లెంత్ తక్కువ వస్తాయండి. కొన్నైతే లెంత్ చాలా ఎక్కువ వస్తాయి. అవి మనం ప్రిపేర్ చేసేవి అయితే కాదండి. అలానే వచ్చేస్తాయి. అప్పుడు బంచ్ అనేది లెంత్ తక్కువ వచ్చినప్పుడు బంచ్ ఎక్కువ వస్తుందండి. లెంత్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు బంచ్ అనేది తక్కువ వచ్చింది. కానీ ఏ విధంగా ఇచ్చినా మనకు ఒక శారీకైతే సరిపోతుందండి. చాలా నీట్‌గా అయితే ఉంటాయి కుచ్చులు. నీట్‌గా మొత్తం నాట్లన్నీ తీసేసిన తర్వాత మిడిల్‌లోకైతే తీసుకోవాలండి. తీసుకునేసి ఒక సిస్టర్ అడిగారండి, కొంచెం చిక్కు పడుతుంది అక్క అనేసి. ఫస్ట్ నుంచి అయితే మనం డివైడ్ చేయకూడదండి. రెండిటిని మిడిల్ చేసుకోవాలి. మిడిల్ చేసేసుకొనేసి నీట్‌గా ఈ విధంగా చూడండి, నేను మీకు చూపిస్తూనే డివైడ్ చేస్తున్నాను ఎంత ఈజీగా. ఇప్పుడు మనకి హెయిర్ అనేది చిక్కుపడుతుందండి. హెయిర్ చిక్కుపడినప్పుడు ఏం చేస్తాము, నీట్‌గా చిన్నగా తీసుకుంటాము. అలానే గట్టిగా దూకోం కదా! అలానే ఈ థ్రెడ్స్ కూడా అక్కడక్కడ చిక్కుపడినప్పుడు నీట్‌గా హెయిర్ లాగే అంత స్మూత్‌గా ఉంటాయి కాబట్టి వాటిల్ని నీట్‌గా డివైడ్ అయితే చేసుకోవాలి. చేసుకునేసి ఒక పార్ట్‌ని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకొక పార్ట్‌ని అయితే డివైడ్ చేసుకుంటున్నాను. సేమ్ అండి అదే విధంగా అయితే తీసుకోవాలి. దీనికైతే ఈ ప్రాసెస్‌కి 2 సరిపోతాయండి. ఇంక ఎక్స్ట్రా దారం ఉంది కదా! దాన్ని నీట్‌గా నాటైతే వేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనకి బంచ్ అనేది తక్కువ వచ్చిందండి. 2 శారీస్ హ్మ్. 2 పార్ట్సే సరిపోతాయండి శారీ మొత్తానికి. మనం ఇంకా ఎక్కువ కుచ్చులేసుకోవాలి, నేను 1 ఇంచ్‌కి ఏసుకుంటానంటే ప్యాకెట్ మొత్తం సరిపోతుందండి. చాలామంది రెగ్యులర్‌గా అడిగే క్వెషన్ ఏందంటే, ఒక శారీకి ఎన్ని ప్యాకెట్స్ కావాలి అనేసి. నేనైతే 2 కలర్స్ అయితే వేస్తానండి. 2 కలర్స్ వేస్తే 2 ప్యాకెట్స్ కావాలి గదా! అందుకనేసి 2 ప్యాకెట్స్ అయితే తీసుకుంటాను. లేదంటే ఒక కలర్ ఒక ప్యాకెట్‌తోనే మనం పళ్ళు మొత్తానికైనా కట్టుకోవచ్చండి. అది మనం కట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కొంచెం కుచ్చు సన్నగా కట్టుకున్నామనుకోండి, మనకి ఒక థ్రెడ్డే సరిపోతుంది, ఒక ప్యాకెట్టే. కొంచెం లావుగా కట్టుకోవాలి, 2 కలర్స్ ఏసుకోవాలన్నప్పుడు 2 ప్యాకెట్స్ అయితే తీసుకోవాలి. చాలామంది ఎక్కువగా చేసే పొరపాటు ఏందంటే అండి, బీడ్స్ మనం ఎక్కించుకున్నాం గదా! ఎక్కించుకున్న తర్వాత అక్కడ నాట్ వేసేస్తున్నారు. అలా నాట్ వేసామంటే మనకి లూజ్ వస్తుంది. నాట్ అయితే వేయకూడదండి. నీట్‌గా బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి
మధ్యలో రేషన్ థ్రెడ్ని అయితే ప్లేస్ చేసేసాను. గట్టిగా 2, 3 ముళ్ళు అయితే వేసేసానండి. ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసాను. కట్ చేసేసి ఒక చిన్న మెజర్మెంట్ అండి, 1.25 ఇంచ్ మెజర్మెంట్ తోటి కుచ్చుల లెంత్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఇంకా మీకు చిన్న కుచ్చులు కావాలి 1 ఇంచ్కే మనం కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. మనం ఎలా లైక్ చేస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ అనుకో కొంచెం పొడుగ్గా కావాలంటారు, అప్పుడు 1.5 ఇంచ్ అయినా పెట్టాలి. మనం 1.25 ఇంచ్కే పెట్టామనుకోండి, ఏమి ఇలా పెట్టారే అని అడుగుతారు. అందుకనేసి కస్టమర్ ఒపీనియన్ బట్టి కట్టండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ని కదా మీరు కింద కడుతున్నారు, పైన వచ్చేసి బ్లూ కలర్ ఎందుకు వేసారంటే పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ కాటన్ థ్రెడ్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే పళ్ళు లోపల నుంచి వస్తుంది కదండి థ్రెడ్, అందుకనేసి ఆ కాటన్ థ్రెడ్ మాత్రం పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ని తీసుకోవాలి. తీసుకునేసి నీట్గా నాట్ అయితే వేసుకోవాలండి. కుచ్చుల లెంత్ కూడా సేమ్ అదే లెంత్ తోటి కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం మెజర్మెంట్కి ఏమన్నా ఇట్లాగా పుల్లగానే యూజ్ చేసామంటే చాలా ఈజీగా ఉంటుందండి. కుచ్చులన్నీ సేమ్ లెంత్ అయితే వస్తాయి. లాస్ట్ కుచ్చులు కట్టడం అంతా అయిపోయిన తర్వాత హెచ్చు తగ్గులు అనేవి ఉండవండి. దీనికి కనుక జరీ కట్టుకున్నామంటే మన కుచ్చులు కట్టడం ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోయిందండి. ఇంకంతేనండి, వీటికి జరీ కట్టామంటే మనకి కుచ్చులు కట్టడం అయిపోయింది. గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మనం కుచ్చులు అయితే కట్టేసేయచ్చండి. ఈ కుచ్చులకి జరీ ఎలా కట్టాలనేది నేను వీడియో అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.